ఇక్కడ ఒకటి నిన్న అటువంటి కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్న పదం వాడొచ్చో లేదో తెలియదు కానీ అంబటి రాంబాబు గారు చేసిన హల్చల్ మామూలుగా లేదు. ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా అదేదో పద్మనాభరెడ్డి గారు లేకపోతే ఇప్పుడు పద్మనాభం గారనే అన్నాం, ఎందుకంటే ఆయన పేరు మార్చుకున్న ఇక అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఆయన ఏదో ఈయన పిలిచి ఇదిగో ఈ రకంగా నా అంత్యక్రియలు జరగాలి, ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని ఈయన చెప్పినట్టు, అలాగే నా కూతుర్ని రానివద్దని చెప్పినట్టు, అక్కడికి నిన్న కొంత ఆ కుటుంబ సభ్యుల్లో కూడా ఉన్న వారేమి అంత తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా ఏం కనపడలేదు. అంటే ఏదో వస్తే అంత కాపాలనుకుంటే అసలు అంత కాంపౌండ్ చాలా ఉంది, అక్కడ గేట్ దగ్గర ఆపొచ్చు నిజంగా అంత పట్టుదలగా పోతే. గిరి అనుకుంటా, నాకు తెలియదు, ఇద్దరు కుమారుల్లో గిరి అనుకుంటా, ఆయన అయితే ఆవిడికి సహకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏది ఆ పార్థివ దేహం ఐస్ బాక్స్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు రెచ్చిపోయి వీడిని ఆపడానికి ట్రై చేస్తుంటే వాళ్ళ మీద కూడా కోప్పడ్డాడు. ఓ పక్కన ఏడుస్తూనే తన చెల్లికి సహకరించినట్టుగా కనపడుతోంది. మరి ఎందు గురించి ఈ రకంగా దీన్ని రాజకీయ కోణంలో, అలాగే వైసీపీ ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పోలీసులను తోసేయటం కానీ, ఇప్పుడు ఆయన పట్టుదలగా నిజంగానే చెప్తే చెప్పుండి ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. ఆయన అన్ని సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మినిస్టర్గా చేశారు. ప్రభుత్వాల అంచనాలకు ఆయన పూర్తి స్థాయిలో అర్హుడు, చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇంకా మాట్లాడితే ప్రజలకు చేసిన సేవకు గాను ఇది చేస్తారని చెప్పేసి నేను విన్నాను. అంటే అందరికీ కూడా చేయరు మా అధికారిక లాంఛనాలతో. ఎవరైతే ప్రజానాయకుడు, ప్రజలకు సేవ చేశారు, ప్రజలు ఆయన లేని లోటుని వారు అనుభవిస్తారు అనే ఒక దీంతో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఒక పొలిటికల్ లీడర్స్ వీళ్ళే కాకుండా సమాజానికి రకరకాల పద్ధతుల్లో రకరకాల రంగాల్లో సేవ చేసిన వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో చేస్తుంటారు. ఇప్పుడు గద్దర్ నక్సలైట్ అయినంత మాత్రాన ఆయన ఏం పక్కన పెట్టలేదు కదా, అధికార లాంఛనాలతోనే, అంటే మాజీ నక్సల్ అయినా కానీ మరి చేశారు. అలాగే మొన్న 4 రోజుల క్రితం చనిపోయిన సింగర్ ఆవిడకి కూడా అలాంటి అధికార లాంఛనాలతోనే చేసినట్టుగా నేను విన్నాను, కర్ణాటకలో అనుకుంటా. మరి అక్కడికి వచ్చారు నిన్న, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేశారు, ఎంత కాదన్నా. కానీ అంబటి రాంబాబు గారు ఎందుకు అన్ని తన చేతుల్లో తీసుకొని అలా పోలీసులు తోసేయటం కానీ, మరి ఇక్కడ కూడా అదే ఆరోపణ వినపడుతుంది. సరే, ప్రభుత్వం మీద మీకు ఏమన్నా ఉంటే కనుక పోలీసులు తోయటం ఈయనకేం కొత్త ఏం కాదు, ఈ మధ్యకాలంలో ఆయన అదే రకంగా ఎక్కువగా కనపడుతున్నాడు వార్తల్లో. కానీ కుటుంబ సభ్యుల విషయంలో కూడా అతిగా జోక్యం చేసుకొని వాళ్ళకి ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, ఏమైనా కావాలంటే పక్కన ఉండొచ్చు పెద్దరికంగా. అంతేగాని వారికి ఉన్న చిన్నపాటి స్పర్ధల్ని అవకాశంగా తీసుకొని దాన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం. ఇంకా మాట్లాడితే ఆవిడ బయటకు వచ్చేసిన తర్వాత ఒక టీవీలో చూస్తూ రోధిస్తున్నటువంటి విజువల్స్ చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి. సార్, ఇది శృతి మించి చేశారని అనుకోవాలా? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మొదటి విషయం ఏమంటే, అధికార లాంఛనాలు రాష్ట్రంలో ప్రతిరోజు చాలా మంది చనిపోతుంటారు, అందరికి ఇవ్వరండి. అధికార లాంఛనాలు ప్రభుత్వం యొక్క దృష్టిలో ప్రజల్లో గౌరవించదగినటువంటి వ్యక్తి, ప్రజల్లో ఒక ఆవేదన, దుఃఖము, అంటే ఆయన పట్ల ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే ఆయన రాజ్యాంగ పదవుల్లో కనుక ఉంటే రాజ్యాంగ పదవుల్లో ఉండే వాళ్ళకు అటువంటి ఒక అవకాశాన్ని కలిగిస్తారు. అదే పోలీసు వందనము అక్కడ చేస్తారు. చేసిన తర్వాత మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో చితికి నిప్పంటించడం అది ఇది లేదా పూడ్చిపెట్టడానికైతే ఆ కార్యక్రమాలు జరుగుతాయి. అధికార లాంఛనం అనేది రికగ్నేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ దట్ ఏ పబ్లిక్ సర్వెంట్ లేదా ఒక పబ్లిక్ లో గుర్తింపు ఉండేటువంటి ఒక గొప్ప వ్యక్తి చనిపోయినాడు అనేటువంటిది ప్రభుత్వం గుర్తిస్తున్న దానికి నిదర్శనం. దాన్ని వ్యతిరేకించడము అనేటువంటిది ఇది తెలుగుదేశం గవర్నమెంట్ కాదు. తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తుంది, వైసీపీ గవర్నమెంట్ చేస్తుంది. అది ప్రోటోకాల్ అండి, అది ఏ గవర్నమెంట్ ఉన్నా చేయక తప్పదు. అటువంటిది చేస్తున్నప్పుడు అడ్డుకోవడం అనేటువంటిది అది సభ్యత కాదు, సంస్కారము కాదు, అది ముద్రగడ పద్మనాభం గారిని అవమానించడం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆయన చేసిన సేవలు కానీ, ఆయన
శాసనసభ్యుడిగా పనిచేశాడు, మాజీ మంత్రిగా పనిచేశాడు, నిజాయితీపరుడుగా గుర్తింపు ఉంది. ఆ రకంగా గుర్తింపు కలిగి ఉండేటువంటి ఒక నాయకునికి ప్రభుత్వం ఆ లాంఛనం ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది ఆయనకు గౌరవ సూచకము, ఆయన గుర్తింపును పెంచడం. అది రికగ్నేషన్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించడం. దాన్ని ఆయన ఏ కారణంతో ఏం రాసినాడో మనకు తెలియదు. ఎందుకంటే రాసిపోయినాడు అని అంటున్నారు, రాసినారో లేదా ఏమిటని మాకు తెలియదు. అయితే ఇది కుటుంబానికి కూడా సంబంధం లేదు. కుటుంబం చెప్పొచ్చు మాకు అభ్యంతరం, మాకు అవసరం లేదండి అని. బట్ గవర్నమెంట్ దాని పని అది చేస్తుంది. దాన్నే గవర్నమెంట్ కుటుంబాన్ని ఎవరిని దూరం పెట్టేసి వాళ్ళే మొత్తం నిర్వహించరు కదా. కుటుంబం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే వీళ్ళు పోయి గార్డ్ ఆఫ్ ఆనర్ సెల్యూట్ చేస్తారు, తుపాకులు పేలుస్తారు, వచ్చేస్తారు. అది జరిగే కార్యక్రమం. మరి ఆయనకు ప్రభుత్వం మీద కోపమా, తెలుగుదేశం మీద కోపమా, ఎవరి మీద కోపము, ఏమిటి అనేటువంటిది మనకు తెలియదు. కానీ అది కుటుంబము తేల్చుకోవాల్సిన విషయం. ఆ రకంగా అంత అన్యాయంగా అతని పట్ల అంత కక్షగా ఆయన తీసుకొని పోయి జైల్లో పడేసింటే, జైల్లో కాదు చనిపోతే ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది అని చెప్పడానికి ఉంటుంది. అదేం లేదు. ఆయన మీద కేసులు పెట్టలేదు, ఆయన ఏమి జైలుకు తీసుకొని పోలేదు. మరి ఎందుకో కోపం వచ్చి రాసినట్టున్నాడు ఆయన. కానీ ప్రభుత్వం యొక్క అధికారిక లాంఛనాన్ని అడ్డుపడడం అనేటువంటిది సబబు కాదు ఎవరికైనా. అది గవర్నమెంట్ యొక్క ప్రోటోకాల్. అది నంబర్ 1. నంబర్ 2 ఏమంటే నాకు ఇంకా బాధ కలిగించింది, ఇప్పుడు ప్రోటోకాల్ ఒకవేళ పాటించకపోతే జరిగే నష్టం లేదు, ఆ మృత కళేబరాన్ని గౌరవించేటువంటి దాన్ని కాదని చెప్పడం ఓకే. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆయన బతికి ఉన్నప్పుడైనా ఈమె నా కూతురు కాదు, నాకు పుట్టలేదని చెప్పాడా ఎప్పుడన్నా? రక్త సంబంధమైనప్పుడు కొడుకులు కూతుర్లు అందరికీ సమానమైనటువంటి అవకాశం ఉంటుంది కదా. రక్త సంబంధికులు తండ్రి చనిపోయినప్పుడు లేదా కుటుంబంలో ఆప్తులు చనిపోయినప్పుడు ఎవరైనా పోతారు, పలకరిస్తారు. ఒకదానికి మాత్రం వాళ్ళు కుటుంబం తరఫున ఆ ఇంట్లో ఆమెకు ప్రత్యేకంగా స్థానం ఇవ్వడం కానీ, ఆ ఇంట్లో ఆమెకు గౌరవ మర్యాదలు కానీ చేయకపోవచ్చు. ఎందుకంటే కడుపులో వాళ్ళకు ఆవేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు. మీకు నాకు ఏం సంబంధం అండి? ఇప్పుడు మీరు చూడడానికి పోతే, నేను చూడడానికి పోతే మనకేం సంబంధం అది? కానీ నిన్న ఆమెను పట్టుకొని ఎనికి లాగుతూ తీసుకొని, అరే నాకు అర్థం కాలే, ఆమె ఏడుస్తుంది, బాధలో ఉంది, కేకలు పెడుతుంది, అయినా బరబర లాక్కొని పోయి కారు ఎక్కించడానికి ప్రయత్నం చేయడం నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆమె మీద ఏదో ప్రత్యేకమైన ప్రేమతో నేను చెప్పడం కాదు, ముద్రగడ పద్మనాభం గారిని అగౌరవపరుస్తూ నేను చెప్పడం కాదు. ఎవరే కానీ ఆయన వారసుడు, ఆయన కుటుంబ సభ్యులు. ఇప్పుడు దారిలో ఒక భౌతికాయం పెట్టింటాం, అక్కడ దారిలో పోయే వాళ్ళు కూడా చూసిపోతారు. ఆపుతామా మనం? కాదు ఇది ప్రైవేట్, ఇది ఎవరు చూడడానికి వీల్లేదని చెప్తామా? దారిలో పోయే వాళ్ళు కూడా చూసిపోవచ్చు. మరి సొంత కూతురు చూడడానికి వస్తే కుటుంబం సభ్యులు వాళ్ళు ఏమంటారు వేరే సంగతి. బయటి వాళ్ళు, ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి ఏం సంబంధమో నాకు అర్థం కాల. ప్రేమ ఉండొచ్చు ముద్రగడ పద్మనాభం మీద, నాకేం అభ్యంతరం లేదు. వారికి ప్రేమ ఉండొచ్చు, వారు తమకు చాలా లోటుని భావిస్తుండొచ్చు, అది వేరే సంగతి. కానీ కూతుర్ని అడ్డుకునేటువంటి వాళ్ళకేముంది? వాళ్ళు ఎవరు అసలు? రక్త సంబంధం కంటే మించిన సంబంధం కాదు కదా రాజకీయ సంబంధము. రాజకీయ సంబంధాలు వేరు, రక్త సంబంధం వేరు. రక్త సంబంధాన్ని ఎవరు మాపుకోలేరండి. ఈరోజు నా తండ్రి కాదు ఆయన అని చెప్పడానికి లేదు ఆమె, అట్లాగే నా కూతురు కాదు అని చెప్పడానికి లేదు. తండ్రి కూతురు, అది బ్లడ్ రిలేషన్. అది ఆ రకంగా అమ్మాయికి ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళు గౌరవించకపోయి ఉండొచ్చు, సరే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి ఏదో మనస్పర్ధలు ఉన్నాయని. కానీ చూడ్డానికి కూడా పోకుండా పక్కన పోతూ ఉంటే లాగేసి తీసుకొని పోయి కారులో తోసేసే పద్ధతి, అది మాత్రం ఎవరు చేసినా క్షమించరాని నేరం అంటాను నేను. అది లేని అధికారాన్ని ఒక రకంగా అరాచకం చేయడం అంటాను నేను. మీకేం సంబంధం అండి? మీరు పాడే మోస్తారు, వెరీ గుడ్, మోయండి, అభిమతం, తప్పేం లేదు. ఇంట్లోనే కదా చేసింది. ఎంత దూరం ఉంటుంది పాడే మోయడానికి? మరి నాయకులందరూ పాడే మోయడానికి అక్కడ అవకాశం కూడా లేకపోయి ఉండొచ్చు, మోయొచ్చు. పాడే మోయడం తప్పని నేను చెప్పడం లేదు. అదే సమయంలో మీకు రాజకీయ అనుబంధంతో
మీరు పాడిమోసినప్పుడు ఒక రక్త సంబంధంతో తనకు పుట్టినటువంటి కూతురు చూడకూడదు అని చెప్పే అధికారం మనకేముంది? ఎవరికి లేదని అనుకుంటున్నాను. ఆ రకమైన అరాచక చర్యలు ఎవరు చేసి ఉన్నా నాయకులు చెప్పారా చెప్పలేదా నాకు తెలియదు. టీవీలో చూశాను, సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్స్ పెట్టినారు. ఎంత ఆమె రోధిస్తుంది, ఏం కర్మయ్యా! అంత బాధపడి ఆమె కేకలేస్తుంటే ఆమెను బలవంతంగా లాక్కొని పోయి అంత ద్వేషం మీకెందుకు? ఆ కుటుంబానికి ఒకవేళ కుటుంబం వాళ్ళు అడ్డుకున్నారంటే అది వేరే సంగతి. కుటుంబానికి సంబంధంలో అడ్డుకోవడం ఇది సరైనది కాదని నేను భావిస్తున్నాను. అది కేవలం ముద్రగడ పద్మనాభం విషయంలోనే కాదు, సార్ అది ఈవెన్ ఎక్కడున్నా మనకు ఈవెన్ ఈవెన్ సంబంధించిన విషయంలో. నాకు ఒక డౌట్ ఉంది. ఈవెన్ లీగల్గా కూడా, చట్టపరంగా కూడా, ఈవెన్ కుటుంబ సభ్యులకు కూడా అడ్డుకునే హక్కు లేదని నేను విన్నాను. మీరు క్లారిటీ ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇందాకడ నా కూతురు కాదన్నా అన్నా, ఆవిడ నా తండ్రి కాదనన్నా కానీ హక్కులు ఎక్కడికి పోవు. ఫర్ ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం గారే కనుక తన ఆస్తిలో నాకు ఇష్టం లేదు కాబట్టి నా కూతురుగా హక్కు లేదు ఇవ్వనంటే కుదరదు కదా. చట్టపరంగా ఆవిడకి రావాల్సిన హక్కులు ఎలా అయితే సంక్రమిస్తాయో అలాగే కుటుంబ సభ్యులు రావద్దు చూడొద్దు అన్నా కానీ ఈవెన్ తండ్రి గారు బతుకున్నప్పుడు అలాంటి కోరిక కోరినా కానీ వాళ్ళది ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి హక్కులు, ఈవిడికి కూడా కూతురుగా కడసారి చూసే హక్కు కూడా ఉంటుంది అని నేను ఈరోజు వాసిరెడ్డి పద్మ గారు చెప్తున్న మాటల్లో నాకు వినపడింది. ఇప్పుడు సురేష్ గారు వ్యక్తిగా భావావేశాలు ఉంటాయి. ఆయనకు ముద్రగడ పద్మనాభం గారికి కూతురు పట్ల కోపం ఉండొచ్చు, అది వాళ్ళ పర్సనల్. మనం దాంట్లో ఆమె కరెక్టా తప్ప అని మనకేం సంబంధం లేదు. వాళ్ళ తండ్రి కూతురు ఆయన ఏమైనా చెప్పిండొచ్చు, కానీ కుటుంబంలో ఆమెకు ఆ ఇంట్లో ఉండడానికి కానీ, ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు చేయడానికి కానీ, లేదా భోజనం ఒకవేళ అందరు చేస్తుంటే ఆ భోజనం చేయడానికి కానీ, కాఫీ టీ తాగడానికి కానీ అవకాశం ఇవ్వకపోయి ఉండొచ్చు. ఒక ప్రేక్షకురాలుగా, ఒక విజిటర్గా ఆమెను ఆపేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అందుకు కూతురుగా ఆమె నా తండ్రిని చూస్తా అంటే ఆ రకంగా బలవంతంగా లాగేయడం మాత్రం ఇది చాలా తప్పని నా అభిప్రాయము. వ్యక్తి రాసినటువంటి దాన్ని అమలు జరిపే అధికారం మీకెవరు ఇచ్చారండి? అది ఏదన్నంటే ఆ అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. అంటే ఆ కుటుంబం సహకారం కావాల్సిన గవర్నమెంట్తో తీసుకోవచ్చు. అంతే తప్ప ఎవరంటే వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు, ఏ గుంపు అయితే ఆ గుంపు పోయి ఆ రకమైనటువంటి దౌర్జన్యాలు చేసే అధికారం అయితే ఎవరికి లేదనుకుంటున్నాను. ఎవరు చేసినా తప్పని నా అభిప్రాయము. అందుకోసం అధికార లాంఛనాలు చేయడం ప్రభుత్వం బాధ్యత, చేయడం కరెక్ట్. ఆయన ఆ గొప్పతనం ఉంది ఆయనకు. ఆయన మంత్రిగా నాకు చాలా కాలం కింద చెప్పేవాళ్ళు నిజాయితీకి మారుపేరు ముద్రగడ పద్మనాభం గారు. ఆ రకంగా నిజాయితీగా బతికాడు. ఆయన తను నమ్ముకున్న దానికి కట్టుబడి ఉన్నాడు, తను చెప్పిన మాటకు నిలబడి ఉన్నాడు. ఆ రకంగా ఒక మంచి జీవితాన్ని ప్రజల కోసం అందించాలనేటువంటి ప్రయత్నంలో సరే ఆయన చాలా సేవలు చేశాడు. అటువంటి వ్యక్తికి ప్రభుత్వం గుర్తించి మేము అధికారిక లాంఛనాలతో మేము అంత్యక్రియలు నిర్వహిస్తామంటే నిర్వహించేదేమో కుటుంబమే, కానీ వీళ్ళు పోయి సెల్యూట్ చేయడం, గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం అటువంటివి చేస్తారు. దాన్ని కాదనడం మాత్రం సరైనది కాదు. కూతుర్ని అడ్డుకోవడం మాత్రం తప్పని